పర్మనెంట్ సెక్రటేరియట్ అనే పేరుతో 5 బిల్డింగుల నిర్మాణంలో చేస్తా ఉన్న దోపిడీని చూస్తే 2018లో ఇదే 5 టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ఆ రోజు 2,271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. విమర్శకులు ఐకానిక్ సచివాలయ భవనాల వైశాల్యాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువగా చేసి చూపిస్తూ నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చెబుతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వివరాలు చూస్తే జిఏడి టవర్ అత్యంత ఎత్తైనది. ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 49 అంతస్తులతో నిర్మితమవుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల కోసం నిర్మిస్తున్న మిగిలిన 4 హెచ్ఓడి టవర్లు ఒక్కొక్కటి 39 అంతస్తుల చొప్పున నిర్మించబడుతున్నాయి. వీటితో పాటు వాటి ముందు నిర్మించే విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్ ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం 17,339 రూపాయలు మాత్రమే. అంతర్జాతీయ స్థాయి ప్రీమియం నిలువు నిర్మాణాలకు ఈ రేటు పూర్తిగా ప్రామాణికమైనది. ఈ ఖర్చు కేవలం సిమెంట్, ఇటుకల నిర్మాణానికే పరిమితం కాలేదు. ఇది ఒక సంపూర్ణమైన టర్న్కీ ఒప్పందం. ఇందులో భవనాన్ని మోసే అత్యంత క్లిష్టమైన పునాదులు, సూపర్ స్ట్రక్చర్, అధునాతన మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వ్యవస్థలు, గాలి వేగాన్ని తట్టుకునే హై పెర్ఫార్మెన్స్ ఎక్స్టీరియర్ ఫసాడ్స్, పూర్తి స్థాయి ఇంటీరియర్స్ మరియు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, అంతర్గత మౌలిక వసతులు అన్ని కలిసి ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయి. కేంద్ర పార్లమెంట్ 4 అంతస్తులతో నిర్మించారు. చదరపు అడుగుకు 16,916 రూపాయలు ఖర్చైన కేంద్ర పార్లమెంట్ భవనంతో పోలిస్తే అమరావతి భవనాలు విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల అత్యంత ఎత్తైన ఐకానిక్ అసెంబ్లీ టవర్ సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు 17,339 రూపాయలు కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉంది. కాబట్టి అమరావతి ప్రతిష్ట దెబ్బతీయాలని పనిగట్టుకుని కొందరు చేస్తున్న విమర్శలను నమ్మవద్దు.